ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లే లక్ష్యంతో ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు దర్శి మండలంలోని పోతువరం గ్రామంలో పల్లె నిద్ర చేపట్టారు. స్థానిక శివాలయం వద్ద గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించిన కలెక్టర్ వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పోతువరం తిమ్మాయిపాలెం రోడ్డు మరమ్మతులు, సైడ్ డ్రైన్ల నిర్మాణం, ఆక్రమణల తొలగింపు, చెరువుకు నీటి సరఫరా వంటి అంశాలపై గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వీటితో పాటు భూ సమస్యలు, అంగన్వాడీలకు సొంత భవనాలు, సాగు రైతుల గుర్తింపు కార్డులపై ఆయన సానుకూలంగా స్పందించారు. దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న విన్నపంపై స్పందిస్తూ తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, ఆర్డీఓ జాన్సన్, పలువురు అధికారులు పాల్గొన్నారు. కూడా ప్రజలకు చేరువుగా ఉండాలని, దానికి సంబంధించి పీజీఆర్ఎస్లో మనం ఎవ్రీ మండే గ్రీవెన్సెస్ వింటున్నాము. దాంతోపాటు ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్లోకి వెళ్ళాలని ఆదేశాల ప్రకారం ఫీల్డ్లోకి వెళ్తున్నాము. దాంతోపాటు అయినప్పటికీ కూడా ప్రజల యొక్క సమస్యలు పూర్తి స్థాయిలో అధికారులకు చేరలేకపోవడం, వాళ్ళ సమస్యలు పరిష్కారం కాక అట్లా ఉండడం అనేది గమనించి కలెక్టర్ వారంలో అంటే నెలకి 8 సార్లు విలేజెస్కి వెళ్ళాలని, అందులో మరి ముఖ్యంగా వారంలో ఒకరోజైనా సరే పల్లె నిద్ర చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా తెలుస్తాయి. సమస్యలు తెలిసినప్పుడు దానికి పరిష్కారం దిశగా ఆలోచన చేయడానికి, అదేవిధంగా జిల్లా స్థాయిలో సమస్య పరిష్కారం అయితే జిల్లా స్థాయిలో, ఒకవేళ రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కావాల్సి వస్తే రాష్ట్ర స్థాయికి చేర్చడానికి అవకాశం ఉంటుందనే ఒక ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చూస్తే ప్రజాప్రభుత్వంగా ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ముందుకెళ్తున్నాము. ఈ పల్లె నిద్ర అనేది ఒక మంచి కార్యక్రమం మాత్రమే కాదు, ఒక మంచి అవకాశం. ఎందుకంటే జిల్లా నాయకత్వం వహిస్తున్నారు గౌరవ కలెక్టర్ గారు నేరుగా మన గ్రామానికి రావటం, ఇక్కడే మన మధ్యలో కూర్చొని ప్రతి ఒక్క సమస్యను ఓర్పుగా విని సంబంధిత అధికారులు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కానీ, నియోజకవర్గం స్థాయి, మండల స్థాయి ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ అర్జీలు స్వీకరించి తక్షణం తీర్చగలిగే సమస్యలను ఇక్కడే, అట్లాగే నెక్స్ట్ అన్నీ నోట్ డౌన్ చేసుకొని ఇక్కడ ప్రజల మధ్యలో ఉండటం అనేది ఇది ఒక మంచి పరిపాలనకి నిదర్శనం. ఇక్కడ ఇవాళ రెవెన్యూ సంబంధించి కానీ, ఆర్ పెన్షన్స్ కానీ, ఇక్కడ డెవలప్మెంట్కి సంబంధించి కానీ కొన్ని రిక్వైర్మెంట్స్ అంతా కూడా కలెక్టర్ గారి దృష్టిలో మా ఊరు ప్రజలు, నాయకులు అట్లాగే మేము అన్ని లిస్ట్ చేసి సబ్మిట్ చేస్తున్నాము. అన్నీ కూడా కలెక్టర్ గారు ఓర్పుగా విని ఏ ఫండ్స్లో ఏ వర్క్ చేసుకోవటం అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చూస్తే